ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో 17,000 బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అయితే లెక్కింపుకు కేవలం 13 టేబుల్స్ వేస్తున్నారని కూటమి పక్షాల నేతలు చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఉన్న కవర్ సీల్ తీయడం, డిక్లరేషన్లు చూడడం, సంతకాలు టాలీ అయ్యాక లెక్కింపు. ఇంత ప్రాసెస్ ఉండడంతో టేబుల్ కు 500 ఓట్లు మాత్రమే లెక్కించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన కేవలం 13 టేబుల్స్ మాత్రమే వేయడం వల్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో గందరగోళం నెలకొంటుందని కూటమి పక్షాల నేతలు అంటున్నారు. పలు ఓట్లు చెల్లలేదని చెప్పేందుకే ఇలా చేస్తున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలైన ఓట్లు ఆధారంగా టేబుల్స్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీల్ వేయకపోవడంపై కూడా టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ నేతల అభ్యంతరంతో నిన్న అప్పటికప్పుడు అధికారులు బాక్సులకు సీల్ వేశారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. అటు విజయనగరం జిల్లాలో పోస్టల్ బాక్సులను తరలించి అధికారులు ఆ విషయాన్ని విపక్షాలకు సమాచారం ఇవ్వలేదు. ఒక వైసీపీ అభ్యర్థికి మాత్రమే సమాచారం ఇచ్చి ఊరుకోవడంపై కూడా విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విపక్ష నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఏపీలో కౌంటింగ్ కి సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పక్షాలన్నీ కూడా సిద్దమవుతున్నాయి. అయితే మరోపక్క ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ చాలా కీలకం కానున్న నేపథ్యంలో కొంత ఈ పోస్టల్ బ్యాలెట్ల అంశానికి సంబంధించి కొంత వివాదం రాజుకున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కౌంటింగ్ కేంద్రాల దగ్గర సరిపడా టేబుల్స్ వేయలేదంటూ కూడా ఆందోళన మొదలైంది. మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నుంచి కూడా ఇక కౌంటింగ్ పైనే మొత్తం అందరి ఆసక్తి నెలకొనుంది. ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపైన జోరుగా అంచనాలు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పోలింగ్ జరిగినటువంటి తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ రోజు కూడా అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు, ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తారు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇక ఈవీఎంఎల్ లెక్కింపుల విషయంలో చేయబోయేటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇలా అన్ని అంశాలని కూడా చాలా కూలంకషంగా ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. గతానికి ఈసారికి పోల్చినప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేటివి గణనీయంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4,40,000 మందికి పైగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. గత 2019 ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 1,50,000 మంది ఓటర్లు అదనంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనం చూసాం. గతానికి ఈసారి కూడా గతంలో వారికి పోస్టల్ బ్యాలెట్ చేతికి ఇవ్వడం, దాన్ని మరొకరు తీసుకొని ఓట్లు వేయించడం లాంటివి జరిగేటివి. ఈసారి అలా కాకుండా వారికి కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి అక్కడికక్కడే తమ యొక్క ఓటు స్లిప్ తీసుకున్నారా, ఓటు వేశారా అనేటువంటి పరిస్థితి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా కౌంటింగ్ సమయంలో అదే తరహా జాగ్రత్తలు, అదే రకమైనటువంటి భద్రత లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఇటు మిగిలినటువంటి వారు ఆందోళన చేస్తున్నారు. విజయనగరంలో జరిగినటువంటి ఘటన కావచ్చు, గుంటూరులో చోటు చేసుకున్నటువంటి సీల్ అయినటువంటి పరిణామం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇటు తెలుగుదేశం పార్టీనే కాదు కూటమి పార్టీ నాయకులు కూడా కొంత ఆందోళన వెలుబుచ్చారు. ఇప్పటి నుంచే దీనిపైన ఫోకస్ పెట్టకపోతే ఆ రోజు కౌంటింగ్ రోజు కొంత గందరగోళ పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఓటు కూడా చాలా విలువైనది, చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈసారి
పోలింగ్ జరిగింది కాబట్టి దీని విషయం పైన ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ప్రస్తుతం చేస్తాం అంటున్న ఏర్పాట్లలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఇంకా ఏం చేయాలనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతుందో కూడా మనం చూద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే గుంటూరులో ఎందుకు అసలు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా సీల్ వేయలేదు, అక్కడ పరిస్థితుల గురించి మనకు సాంబశివరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక తిరుపతిలో మనం చూసాం పోలింగ్ కౌంటింగ్ కేంద్రం వద్దే గొడవలు జరిగినటువంటి